ನಮಸ್ಕಾರ. ಸಿಬಿಎಸ್ ವಾರ್ತೆಗಳಿಗೆ ಸ್ವಾಗತ. ವಾರ್ತೆಗಳ ವಿವರ. శరీరములతో ప్రభుని కనపరుచు మనల్ని మనము దేవునికి సజీవ యాగముగా పరిశుద్ధము దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన హృదయములను నడిపించు. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధించండి ప్రభు, అలా దర్శించండి ప్రభువా. నీకెవ్వడు సరి ఎవడు, నీ వంటి ఘనుడెవడు, నీతోటి సముడెవడు, నీకే ఆరాధన, నీకోసమే ఆలాపన. అందరూ కలిసి చేతులు లేపి నీకే సమయాలపన, నీకే
ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమునాధ్యమైనది యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీకు స్వాధీనమా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಬರ್ತಾ ಇಲ್ಲಲ್ಲ. మమ్మల్ని వేధిస్తున్న చీకటి తొలగలేదే. ನಮ್ಮನ್ನ ಮತ್ತು ಕಾಡುತ್ತಾ ಇರುವಂತಹ ಕತ್ತಲೆ ನಮ್ಮನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗಿಲ್ವಲ್ಲ. ఒకవేళ సందేహం మీ మనసులో మెదలవచ్చు. ಇಂತಹ ಸಂದೇಹಗಳು ನಿಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ಇನ್ನೂ ಕೂಡ ನಿಮ್ಮನ್ನ ಕುಗ್ಗಿಸುತ್ತಾ ಇರಬಹುದು. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు. ನೋಡಿ, ದೇವರ ವಾಕ್ಯ ಎಂದಿಗೂ ಕೂಡ ನಿರರ್ಥಕವಾಗುವುದಿಲ್ಲ. Stop
స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా ఘనతనందుకో స్తోత్రాలుడా. స్వరం లెత్త స్వరం లెత్త స్తుతికి ఘనతనందుకో స్తోత్రాలుడా. నీకే ఆరాధన, నీకోసమే ఆలాపన. పాడదాం. నీకే స్వరం లేదు, ప్రభుని ఆరాధిద్దాం. మాట్లాడండి, అడగండి. ప్రభువు తన సన్నిధి మన మధ్యలో తన దాసులను మన మధ్యలోనికి నడిపించి సందేశాన్ని ఇస్తూ ఉన్నప్పుడు ప్రభు తన మహిమతో తన దాసులను ఆవరించి ప్రభువా నాతో మాట్లాడండి. అందరూ ప్రార్థించండి. దేవుడు మంచి వాతావరణాన్ని దేవుడు అనుకూలపరిచాడు. దేవుడు ఈ స్థలంలో మన మధ్యలో ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. మనం అందరినీ దేవుడు నడిపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఆయన లాంటి ఘనుడు ఎవడు, ఆయన లాంటి సాటి లేదు. అంత గొప్ప మహాదేవుడు, ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా. అడుగుదాం. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. అడగాలందరూ అడగాలి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. పాడాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించేది. శుభనామ సంసారా స్తుతిగానాలు పారసుడా, స్తుతిగానాలు పారసుడా, స్తుతిగానాలు పారసుడా, స్తుతిగానాలు పారసుడా, స్తుతిగానాలు పారసుడా. ಈ ಶ್ರೇಷ್ಠವಾದ ಮಾತು, ఈ ఆశీర్వాదానికి, ಈ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ఈ మాటయే కీలకం. ಈ ಮಾತೇ ಬಹಳ ಬೀಗದ ಕೈ ಆಗಿರುವಂತದ್ದು. ఆ మాట ఏంటి? ఆ మాతేను ఆ పై వాక్యాలు మనం చదివితే ఆ మేల్గడి ఇరుವಂತ ಮಾತನ್ನು యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెహోవనే నిನಗೆ నిత్య ప్రకాశವಾಗಿರುವನು ಎಂದು చెప్తున్నానండి. ಮತ್ತೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెహోవనే నిನಗೆ నిత్య ప్రకాశವಾಗಿ ಬೆಳಕಾಗಿ ಇರುವನು. అప్పుడు ಆಗ నీ దుఃఖ దినములు సమాప్తములు. ನಿನ್ನ ದುಃಖ ದಿನಗಳು ಸಮಾಪ್ತಿ ಆಗುತ್ತವೆ. అంటే దుఃఖ దినములు సమాప్తం కావాలంటే, ಅಂದ್ರೆ ದುಃಖ ದಿನಗಳು ಸಮಾಪ್ತಿ ಆಗಬೇಕಂದ್ರೆ, కన్నిటికి ముగింపు కలగాలి అని అనుకుంటే, ಇದೆಲ್ಲವುದಕ್ಕೆ ಮುಕ್ತಾಯ ಹೇಳಬೇಕು ಅಂತಂದ್ರೆ, దేని విషయమైతే అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్నావో, ಯಾವ ವಿಷಯಕ್ಕಾಗಿ ನೀನು ಬಹಳ ಕಳವಳಗೊಳ್ಳುತ್ತಾ ಜಿಗುಪ್ಸೆಯಿಂದ ನೀನು దేని విషయంలో దిగులు పడి కృంగిపోయి ఉన్నావో, ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ದಿಗುಲು ಪಡುತ್ತಾ ಕುಗ್ಗಿ ಹೋಗ್ತಾ ಇದೆಯೋ, అది తొలగాలంటే, ಅದು ನಿನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗಬೇಕು ಅಂದ್ರೆ ఆయన నీకు వెలుగై ఉండాలి. ಆತನು ನಿನಗೆ ಬೆಳಕಾಗಿ ಇರಬೇಕು. అంటే ఆయన వెలుగును నువ్వు పొందుకొని ఉండాలి. ಅಂದ್ರೆ ಆತನ ಬೆಳಕನ್ನ ನೀನು ಹೊಂದಿದವನಾಗಿರಬೇಕು. మార్గము కనిపించనే, యేసయ్య నిన్ను వెళ్ళగానే మార్గల
నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు. నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపూర్ణుడా స్వరూపముని మకర మకరందము జీవించము నిత్యము నీ నీడలు ఆస్వాదుతుముని మకర మకరందము. సింహాసనమును నాగించుటలో నీ